ఎందుకు స్తుతించాలి? నిన్ను పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తున్నాడు దేవుడు, స్తుతించాలి. నువ్వు దీనుడుగా ఉన్నప్పుడు దేవుడు కనికరించాడు, స్తుతించాలి. నువ్వు దరిద్రుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి పైకి లేవనెత్తున్నాడు, స్తుతించు దేవుణ్ణి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అనలేవా? నువ్వు ప్రభుని థ్యాంక్స్ అని చెప్పలేవా? గత వారం అంతా మేలు చేసావు, నీకు వందనాలు తండ్రి. నా కళ్ళ ముందు యాక్సిడెంట్ చూసినాడయ్యా, బస్సు కింద పడిపోయినాడు, నన్ను కాపాడలేదు దేవుడు. ఎంతమంది కాపాడుతాడు అయ్యా? నాతో ఉన్న వాళ్ళందరూ చనిపోయినారయ్యా, అయినా నేను ఇంకా బ్రతికి స్తుతిస్తున్నానయ్యా. నీ కృప తండ్రి. నా పేదరికాన్ని కొట్టివేశావు ప్రభువా. గత వారము నుండి ఆదివారం ఆరాధనకు వచ్చాను. ఇప్పటి వరకు నా జీవితంలో, నా కుటుంబంలో నువ్వు నాకు తండ్రిగా తల్లిగా ఉండి ఆదరించావు. అందును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు. నీ నాలుక నిండా స్తుతి, నీ నోటి నిండా స్తుతి. ఉదయకాలపు స్తుతి, సాయంకాలపు స్తుతి, ఉదయకాలపు స్తుతులు, సాయంకాలము నైవేద్యముతో నీ నోరు నిండునుగాక.